ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, ఏడిపించేశారయ్యా నాగ చైతన్య సమంతలపై ఈ వీడియోలు చూసారా? ఇంతకీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నాగ చైతన్య శోభితా ధూళిపాలి నిశ్చితార్థం జరిగిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ. సమంత దీనిపై ఎలా రియాక్ట్ అవుతుంది? ఇదే పని శామ్ చేసి ఉంటే అందరూ ఏమనేవారు అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నిజమే, చైతు హార్ట్ బ్రేక్ నుంచి ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాడంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. కానీ అదే సమంత ఎవరితోనైనా కొత్త జీవితం మొదలు పెట్టుంటే ఆమె గురించి ఏ రేంజ్లో పోస్టులు పెట్టేవారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే అక్కినేని ఫ్యాన్స్ లో కూడా చాలా మంది సమంతకి అభిమానులే. నిజానికి సమంత ఈ టైంలో ఎంత బాధపడుతుందనే విషయం పక్కన పెడితే శామ్ చై కామన్ ఫ్యాన్స్ మాత్రం నెటిజన్లను ఏడిపించేస్తున్నారు. ఏ మాయ చేసేవే చిత్రంతో మొదలైన సమంత నాగ్ చైతన్యుల బంధం చివరికి వారికి ఎంత బాధను మిగిల్చిందో అభిమానులకు అంతే విషాదాన్ని మిగిల్చింది. చివరికి ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకున్నారులే అనుకుంటే చై మరొకరితో బంధంలోకి అడుగు పెడుతున్నారు. దీంతో వీళ్ళు కామన్ ఫ్యాన్స్ చై శామ్ పాత వీడియోలను తిరగదొడ్డి అన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు. ఏమాయ చేసేవే సినిమాలోని ఓ డైలాగ్ ఎప్పటికీ మర్చిపోలేం. ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలున్నా నేను జెస్సీనే ఎందుకు లవ్ చేశాను అంటూ చై చెప్పే డైలాగ్ నిజ జీవితంలో కూడా పలు సందర్భాల్లో సమంతను ఉద్దేశించి చెప్పారు. ఇప్పుడు అవే వీడియోలను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. నేను శామ్నే ఎందుకు లవ్ చేశాను అంటూ చేయి అడిగితే ఎందుకంటే నేను నీకు వేరే ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి అంటూ ఓ ఇంటర్వ్యూలో సమంత నవ్వుతూ చెబుతుంది. దీనికి చేయి చెప్పిన ఆన్సర్ వేరే లెవెల్లో ఉంది. అయినా నాకు శామ్ కాకుండా వేరే ఆప్షన్ కూడా వద్దంటూ చైతు ఇచ్చిన ఆన్సర్కి సమంత ఐ లవ్ యూ అంటూ ముద్దుగా చెప్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అంతేకాకుండా సమంత నాగ చైతన్య సినిమాల్లో సీన్స్, నిజ జీవితంలో వారి పెళ్లి, రిసెప్షన్ వీడియోలు కలిపి ఎమోషనల్ ఎడిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ ఫ్యాన్స్ మేడ్ వీడియోలు చూసిన నెటిజన్లు వాళ్ళు ఎంత బాధపడ్డారో తెలియదు, కానీ ఈ వీడియో చేసిన వాడు మాత్రం ఖచ్చితంగా చాలా ఫీల్ అయ్యాడంటూ కమెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా శామ్ చై జంట ఎప్పటికీ సూపర్ హిట్టే. అది ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా అంటున్నారు అభిమానులు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, తొడకొడుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో పవన్ పై ఘాటు సెటైర్లు. ఇంతకీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొండపైన శ్రీనివాసులైనా కొండ కింద మంగళం సీన్ అయినాడు ఊడనగా నా ఒట్టితో సహా వసూలు చేసుకుని పోతాడు. నంద్యాల ఎపిసోడ్ తో మొదలైన అల్లు వర్సెస్ మెగా వివాదం ప్రస్తుతం పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతివ్వడం, నాగబాబు సెటైర్లు, బన్నీని సాయి ధర్మ తేజ్ అన్ఫాలో అవ్వడం, నిహారిక రియాక్షన్, ఇలా ఈ వివాదం ఇప్పటి వరకు చాలా హాట్ గా సాగింది. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇందులో ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి మెగా వర్సెస్ అల్లు యుద్ధం అఫీషియల్ అయిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. ఇప్పటి వరకు అంతా ముసుగులో గుద్దులాట్లా ఉన్న ఈ వివాదం ఇప్పుడు డైరెక్ట్ ఫ్యాన్ వార్ కి తెరలేపింది. ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమానులు పెడుతున్న పోస్టులు చూస్తుంటే ఇక దీన్ని అఫీషియల్ చేసేట్లుగా కనిపిస్తున్నారు. డైరెక్ట్ పవన్ కళ్యాణ్ దిగాడు రంగంలోకి. ఇక నువ్వు సైలెంట్ గా ఉంటే కుదరదు, ఆల్రెడీ ఒకడు కావాలని పుష్ప 2కి క్లాష్ కి వస్తున్నాడు. ఇట్స్ అఫీషియల్ అల్లు అర్జున్ వర్సెస్ మెగా, నువ్వు తగ్గొద్దు, ఇక పుష్ప 2తో చూపించాల్సిందే అంటూ ఓ బన్నీ ఫ్యాన్స్ పోస్ట్ పెట్టాడు. ఇక దీని కింద మెగా అభిమానులు బన్నీ ఫ్యాన్స్ కామెంట్లలో తెగ కొట్టుకుంటున్నారు. ఇక మరికొంతమంది ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ నిన్ను శుద్ధపూసలా పుష్పపై సెటైర్లు వేశారు కదా, మరి ఆయన ఎంత గొప్ప సినిమాలు తీశారో చూడండి అంటూ లిస్ట్ పెడుతున్నారు. సమాజానికి పనికి వచ్చే సినిమాల్లో పవన్ కళ్యాణ్ మరుపురాని పాత్రలు: గోకులంలో సీత, అమ్మాయిల పిచ్చి, తొలి ప్రేమ, చదువు సంధ్యలు లేవు, తమ్ముడు, పనికిరాని కొడుకు, జానీ, వీధి రౌడీ, గుడుంబ శంకర్, సారా, పంజా, కాంట్రాక్ట్ కిల్లర్,
అంటూ పవన్ చేసిన సినిమాలపై ఘాటు సెటైర్లు వేస్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమాల్లో ఓ డైలాగ్ తో కూడా కౌంటర్లు వేస్తున్నారు. ఇక వీటికి అదే రేంజ్ లో మెగా అభిమానులు కూడా సెటైర్లు వేస్తున్నారు. ఇక అల్లు ఫ్యాన్స్ కి వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వింగ్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా అటవీ పరిరక్షణ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం వస్తున్న సినిమాలు ఇలా ఉన్నాయంటూ ఓ కమెంట్ చేశారు. ఒకప్పుడు అడవుల్ని రక్షించే పాత్రల్లో హీరోలు నటించేవారు. ఇప్పుడు అడవుల్ని నరికేసి స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్లో నటిస్తున్నారంటూ పవన్ కమెంట్ చేశారు. ఈ ఒక్క మాటతో అల్లు వర్సెస్ మెగా వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఇక బన్నీ ఊరుకున్న తాము సహించేది లేమంటూ అల్లు ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మీ వల్ల ఏం కాదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ మెగా ఫ్యాన్స్ కూడా సవాళ్లు విసురుతున్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, ఆహాలో మళ్ళీ బాలయ్య సందడి, ఇక అన్స్టాపబుల్. అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు నీ ఫోన్ ఉందమ్మా? రామచంద్ర ఫోన్ చేయమ్మా. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సినిమాలు, ఓటీటీల్లో షోలంటూ బాలయ్య దుమ్ము లేపేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యలోని రెండో కోణాన్ని అన్స్టాపబుల్ షో అందరికీ పరిచయం చేసేసింది. బాలయ్య ఎంత అల్లరి చేస్తాడో, అందరితో ఎంత సరదాగా ఉంటాడు అన్నది అందరికీ అర్థమైంది. అన్స్టాపబుల్ షోలో బాలయ్య ఆడిన ఆటలు, గెస్టులతో ఆడించిన ఆటలు, పెట్టించిన ముచ్చట్లు ఎంతగానో వైరల్ అయ్యాయి. ఇప్పటికీ 2 సీజన్లు, ఒక లిమిటెడ్ ఎడిషన్ కు మంచి ఆదరణ దక్కింది. ఇక ఇప్పుడు కొత్త సీజన్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. బాలయ్య మరోసారి ఆహాలో సందడి చేయబోతున్నాడు. ఈసారి కూడా పొలిటికల్ గెస్టుల్ని తీసుకొచ్చేలా ఉన్నాడు. అసలే ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. దీంతో బాలయ్య సినీ పొలిటికల్ టచ్ తో ఈ సీజన్ రఫ్ ఆడించేలా ఉన్నాడు. గత సీజన్ లో బాలయ్యతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారు ఈ షోలో సందడి చేశారు. మహేష్ బాబు బాలయ్య ఎపిసోడ్, ప్రభాస్ తో బాలయ్య పెట్టిన ముచ్చట్లు బాగానే హైలైట్ అయ్యాయి. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ల టైంలో అయితే ఆహా సర్వర్ క్రాష్ అయిపోయింది. అంతలా జనాలు ఎగబడి ఆ సీజన్లు చూశారు. ఇండియాలో అన్స్టాపబుల్ షో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు బాలయ్య మరోసారి అందరినీ అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈసారైనా చిరంజీవి బాలయ్య ఎపిసోడ్ వస్తుందేమో చూడాలి. వీరిద్దరి ఎపిసోడ్ వస్తుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు అది సాధ్యపడలేదు. ఆహా టీం తనని సంప్రదించలేదని, అడిగితే ఎపిసోడ్ చేస్తానని చిరంజీవి ఆ మధ్య ఓసారి చెప్పుకొచ్చాడు. మరి ఈ కొత్త సీజన్ ఎలా ఉంటుందో చూడాలి. అసలే ఈసారి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా వస్తున్నాయి. ఈ మూవీ ప్రమోషన్స్ ను తన షోలో బాలయ్య ఎలా చేస్తాడో చూడాలి. చాలా జాగ్రత్త మారుతారు. చూశారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.